అని అదేవిధంగా చాలా సినిమాలు తీసుకొచ్చాడు. అలాగే రక్త చరిత్ర అని, అదేవిధంగా వ్యూహం అని, అలాగే ఫోన్ స్టార్స్ తీసుకొచ్చాడు. ఆయన శివ సినిమా చూసిందానికి మేమేం బాధపడలేదు. అది కూడా దుర్మార్గమైన సినిమానే, ఏదో క్లిక్ అయింది, ఏదో అయిపోయింది. ఈయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన అంశాల మీద మాట్లాడుతాడు. ఎందుకు ఈయన క్యాష్ పిటిషన్ పోయాడు, కోర్టు ఎందుకు కొట్టేసింది, ట్విట్టర్లో ఇంత దుర్మార్గమైన చర్యలు తీసుకొచ్చాడని పైన అనేక అంశాలను పరిగణిస్తే 1.5 కోటి రూపాయలు ట్విట్టర్ హ్యాండ్లింగ్ అకౌంట్కి ఆయన అకౌంట్లో జమ అయింది. ఇటువంటి దుర్మార్గమైన పోస్ట్ పెట్టవచ్చు. ఏది చట్టపరంగా ప్రూవ్ చేసిన అంశాలు. ఇలా కాకుండా ఈరోజు మా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పోసాని కృష్ణమురళి, కొత్తగా వచ్చిన శకుంతల, సిరెడ్డి, బోరుగడ్డ నీరు, వర రాఘవరెడ్డి, వర వెంకటరెడ్డి, సజ్జల వార్గు, అదే పంచప్రభాకరు, ఆర్జీబీ, వీళ్ళ పేర్లు రాసి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వగలిగి చేసే దమ్ముందా? వీళ్ళకి మా పార్టీ సంబంధం లేదని మీద సవాల్ ఇస్తున్నా. దమ్ముంటే, ప్రజల పక్షం నిలబడేట్టుగా ఉంటే, వీళ్ళు సంబంధం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార లెటర్లో సంతకం చేసి వీళ్ళకి మాకు సంబంధం లేదు అని చెప్పండి. ఎందుకంటే బోరుగడ్డ నీళ్ళు చెప్పాడు, ఆయన నా బంధువు, నేను ఆ పార్టీలో ఉన్నాను, అందుకే ఆయన చెప్పింది నేను చేశానని. ఇలాంటి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు మాకు సంబంధం లేదు, శ్రీరెడ్డితో వాళ్ళు శ్రీరెడ్డి చాలాసార్లు ట్విట్టర్లో వచ్చి సోషల్ మీడియా కొట్టుకునింది, నాకు డబ్బులు ఇవ్వండి ఓ అని, నేను పనిచేస్తున్నాను ఓ అని. కాబట్టి ఇవన్నీ సాక్ష్యాలతో సహా నిరూపించారు. కాబట్టి సమాజానికి ఎంత ఇచ్చారో తిరిగి కార్యకర్తకి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వట్లేదు, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోయినప్పుడు కూడా నాకు ఆ విలువ కూడా ఇవ్వట్లేదని చాలా చిన్నప్పటి నువ్వు మాట్లాడలేదు. ఈ విషయాలన్నీ అధికారితంగా చెప్పే ధైర్యం తప్ప వైఎస్ఆర్ మాట్లాడతామన్నా. చిన్నప్పటి మాట్లాడితే కావాల్సింది మీరు అధికార లెటర్ హెడ్ లో వీళ్ళకి మాకు సంబంధం చెప్పే ధైర్యం మేము జగన్మోహన్ గారికి ఇస్తారా? ఒకటి. రెండో విషయం ఏంటంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కొడాల నుంచి, వంశీ గారి నుంచి, నాని గారి నుంచి ఇప్పటి వరకు తన సిరెడ్డి వరకు అందరూ కూడా బూత్ పంచాంగ దినం అనుకుని దుర్మార్గంగా రాష్ట్ర ప్రజలు హింసించిన వాళ్ళు, న్యూడ్గా ఫోటోలు తీసి భార్యల్ని, పిల్లల్ని బాత్రూంలోకి వెళ్ళి, బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడిన వాళ్ళని, రాక్షసుల్లాగా బిహేవ్ చేసిన వాళ్ళని, వీళ్ళ సొంత చెల్లెల్ని కూడా షర్మిలా గారిని కావచ్చు, సునీత కావచ్చు, తల్లి కావచ్చు, ఫోటోలు పెట్టి మార్పింగ్ వరారాగులేటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తారా? ఆయన ఏమన్నారంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టి, నేను కూడా పోస్టులు పెడతాను, మండల స్థాయి నుంచి పంచాయతీ మీరు కూడా పోస్టులు పెట్టండి, ప్రభుత్వం ఎంతమంది అరెస్ట్ చేస్తుందో చేయని అని చెప్పి రచ్చుకుంటాడు. తద్వారా రాష్ట్రాన్ని అనుసరించాలని ప్రయత్నం చేశాడు. ఇది కరెక్టేనా? కాబట్టి ఆర్జీవీ లాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రం గురించో, ఈ రాష్ట్ర ప్రదేశం గురించో మాట్లాడే హక్కు ఆయనకి లేదు. సినిమాలు తీసుకుని మాకు సంబంధం లేదు. సినిమాలు తీసుకుంటాడు, ఎత్తులేసి కొట్టుకుంటాడో మాకు అనవసరం. ఆయనకు 4 స్టార్ సినిమాలు తీసుకొని బ్రహ్మాండ డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ గారు ట్రాక్లో పడ్డాడు, ఆయన జగన్మోహన్ ట్రాక్లో పడ్డాడు తెలియదు, కానీ మొత్తానికి 1,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. కాబట్టి యూహో సినిమా కూడా జగన్మోహన్ గారే డబ్బులు స్పాన్సర్ చేశారు, ప్రొడ్యూస్ చేసింది వేరే వ్యక్తి. యూహో సినిమా జగన్మోహన్ గారు అంటే అది కూడా ప్రూవ్ అవుతా ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్జీబీ చుట్టూ తిరుక్కున్నటువంటి సమస్యలు ఆయన నిరూపించుకోవడానికి బాధ్యత ఉంది. కాబట్టి తప్పు చేశాడు కాబట్టి నీళ్ళు తాగు, ఉప్పు తిన్నాడు కాబట్టి నీళ్ళు తాగుతున్నాడు, అందుకే అది కూడా నిలబడాడు. తప్పు చేయకపోతే రండి, నీ తప్పు చేయలేదు ప్రూవ్ చేసుకుంటా చెప్పొచ్చు కదా. ఆర్జీబీ లాంటి సైకోతత్వం కలిగి వర్మ లాంటి వ్యక్తి సమాజానికి చాలా చెడు చేస్తాడు తప్ప మంచి చేయడు. ఇటువంటి వాడు ఉండాల్సిన జైల్లోనే జైలుకి పంపిస్తారు. మనం డిబేట్ క్లోజ్ చేయాలి, టైం అయిపోతుంది. అవకాశాలని క్వాష్ పిటిషన్ పడేసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. పడేయంగానే ఏదో తప్పైపోయినట్టు ఏం మాట్లాడతారు? బెయిలుకు పడేసుకోలేదా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే జైలు బయటకు వచ్చి ఫోటో తీశాడు, జైల్లో ఉన్నాడు. ఇంత సైకో ఇతను, వీడి గురించి చర్చించడం వేస్ట్. మనకి టైం వేస్ట్. రవికిరణ్ గారు, మనం డిబేట్ క్లోజ్ చేయాలి, ఒక మాటలో చెప్పండి ప్లీజ్. రవికిరణ్ గారు, ఆర్జీవీ గారి విషయంలో మాత్రం ఆయన చేసింది దశాబ్ద కాలంగా ఒక పర్వర్టెడ్ గా, ఒక మానసిక రోగిలా తయారైపోయారండి. ఆయన కుటుంబానికి ఎప్పుడో వదిలేస్తున్నారు, కుటుంబం కూడా ఆయన వదిలేసింది, సమాజానికి కూడా భారంగా తయారైపోయారు. సినిమాలు అంటే డబ్బులు ఇచ్చేవాడు ఎవడన్నా తీస్తాడు, మీ సినిమాలు తీసుకొని ఏం చేస్తారో చూస్తారు, మీకు వ్యూవర్షిప్ ఉండుతా లేదా వాళ్ళు పడతారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు పడతారు, దానికి సెన్సార్ బోర్డు ఉంది, అంత బాగుంటే అనుమతిస్తారు లేకపోతే లేదు. కానీ మీరు భావ ప్రకటన స్వేచ్ఛతో ట్విట్టర్ ఖాతాల్లోనూ, ఫేస్బుక్ ఖాతాలోనూ, మీ వ్యక్తిగత ఖాతాల్లోకి వచ్చి ఎవరు పడితే వాళ్ళ మీద నేను మార్పింగ్ ఫోటో, ఈ రోజు కేసు ఆయన పడింది మార్పింగ్ ఫోటోలు, సినిమాలు తీసేయడానికి కాదండి, మార్పింగ్ ఫోటోలు పెట్టాడు ఆయన. ఇది క్రైమ్ అని నీ బీటెక్ చదువుకున్న నీకు తెలియదా, మీకు తెలియదా ఆర్జీవీ గారు? ఇది సంస్కారమా? కుసంస్కారం కదా. మీరు క్షమాపణ చెప్పండి ముందు, చట్టం దర్బాలు చేసుకుపోతే ముందు క్షమాపణ చెప్పండి అందరికీ. చిన్నప్రెడ్డి గారు, సినిమాలో ఉన్నటువంటి ఫోటోలు వాడుకున్నాడు ఆయన. చిన్నప్రెడ్డి సినిమాలో ఫోటోలు, సినిమాల్లో నీకు అవన్నీ కూడా పర్మిషన్ తోటే వచ్చినాయి కదా సినిమాలు.
చిన్నపిరెడ్డి గారు కన్క్లూడ్ చేయండి, ఒక మాటలో చెప్పండి ప్లీజ్. చిన్నపిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఆర్గనైజర్